హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు గాన్ బేబీ గాన్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో మీరు ఊహించనని ట్విస్టులు అయితే ఉన్నాయి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాము. డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ అస్సలు డెవలప్మెంట్ లేని ఒక ఏరియాని చూపిస్తారు. ఆ ఏరియాలో బేసికల్ గా క్రైమ్స్ కొంచెం ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. అదే ఏరియాలో మన కథలో హీరో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మన కథలో హీరో వచ్చేసి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అన్నమాట. తనకేంటంటే ఇలాంటి వాళ్ళకి సరైన న్యాయం జరగదు, అందుకని వాళ్ళ కోసం మన కథలో హీరో కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరోవైపు అదే ఏరియాలో ఉన్న హెలెన్ అనే ఒక ఆవిడ దగ్గరకు వచ్చేసి మీడియా వాళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. బేసికల్ గా ఆవిడకి 3 సంవత్సరాల వయసున్న ఒక కూతురు ఉంటుందన్నమాట. ఆ అమ్మాయిని 3 రోజుల క్రితం ఎవరో కిడ్నాప్ చేశారు, అందుకని ఆ అమ్మాయి అలా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా హెలెన్ కి పక్కన ఇంకొక ఆవిడ వచ్చేసి ఆ అమ్మాయిని మీరు ఎందుకు ఇంట్రోగేట్ చేస్తున్నారు, ఆ అమ్మాయి ఒక పనికి మాలిన అమ్మాయి, బాగా మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అయిపోయిందని చెప్పేసి అందరి ముందు అమ్మ నా బూతులు తిడుతూ ఉంటుంది అనమాట. బేసికల్ గా ఈవిడ ఎవరంటే హెలెన్ ఉంది కదా, ఆవిడకి ఒక అన్నయ్య ఉంటాడు, అతని పేరు లియో. అతని భార్య ఈవిడ ఆ కిడ్నాప్ అయిన అమ్మాయికి అత్త అవుతుంది అనమాట. ఆవిడ అందుకని హెలెన్ ని భయంకరంగా తిడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో తన ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే తన ఇంట్లో హీరోయిన్ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ కూడా ప్రైవేట్ డిటెక్టివ్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి లివింగ్ టుగెదర్ రిలేషన్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు న్యూస్ చూస్తూ ఉంటారు. ఆ న్యూస్ లో కూడా హెలెన్ వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అది చూసి హీరో ఏమంటాడంటే అసలు ఎవరైనా ఈ ఇంటర్వ్యూలో ఇస్తారా, ఎందుకంటే కిడ్నాపర్ గాడు కూడా ఈ ఇంటర్వ్యూ చూస్తాడు, వాడు ఇంకొంచెం జాగ్రత్త పడతాడు, మనం ఎక్కడ దాక్కోవాలి ఏం చేయాలని చెప్పేసి. అసలు వీళ్ళకి బుర్ర లేదని చెప్పేసి హీరో తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ప్రశాంతంగా పడుకుందాం అని చెప్పేసి పడుకుంటాడు. అప్పుడు కూడా ఆ న్యూస్ ఛానల్లో జాక్ అని ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఆ అమ్మాయిని ఎలాగైనా మేము పట్టుకుంటాము, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే ఏంటి పట్టుకునేది మీరు, చివరికి ఆ అమ్మాయి చచ్చిపోయిందని చెప్పేసి పోలీసులు అనౌన్స్ చేస్తారని చెప్పి అంటూ ఉంటాడు. అదే సమయంలో టీవీలో ఆ అమ్మాయి బొమ్మను చూపిస్తారనమాట. నాకు ఇంకా చూడబుద్ధి కావట్లేదు, టీవీ కట్టే అని చెప్పేసి హీరో పడుకుంటాడు. పడుకున్న కొంత సమయానికి బయట ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. ఈ టైంలో ఎవరని చెప్పేసి హీరో వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హెలెన్ వాళ్ళ అన్నయ్య లియో, ఆ తర్వాత తన భార్య అనమాట. వాళ్ళిద్దరు వచ్చి హీరోతో ఏమంటారంటే మా పాప కిడ్నాప్ అయి 3 రోజులు అవుతుందండి, ఇంతవరకు పోలీసులు ఏమీ కనిపెట్టలేదు, అందుకని మీ దగ్గరకు వచ్చాము, కాబట్టి ఈ కేసుని మీరే టేకప్ చేయాలని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఈ కేసుని మేము టేకప్ చేస్తాము, కానీ మేము అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పాలి. ఆ అమ్మాయి అసలు ఎప్పుడు కిడ్నాప్ అయింది, ఎలా కిడ్నాప్ అయింది అని చెప్పి అంటంతో ఏముందండి వాళ్ళ అమ్మ హెలెన్ ఉంది కదా, తను తన ఫ్రెండ్ తో కలిసి బయటకి పార్టీకి వెళ్ళింది, ఆ గ్యాప్ లో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఫస్ట్ మేమిద్దరం హెలెన్ ని ఇంట్రోగేట్ చేయాలని చెప్పేసి అంటంతో దాందే ఉందండి రండి అని చెప్పేసి వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో హెలెన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే కూతురు కనిపించకుండా పోయింది, కూతురు కిడ్నాప్ అయిందని చెప్పేసి కనీసం బాధ కూడా ఆవిడ కంట్లో కనిపించదు. ఎందుకంటే మీడియా ముందు ఒకలాగా, ఆ తర్వాత ఇంట్లో ఒకలాగా కనిపిస్తుంది. అంతేకాకుండా బాగా మత్తు పదార్థాలు తీసుకొని ఉంటుంది. ఇంకా ముఖ్యంగా తన పక్కన తన ఫ్రెండ్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరు వెళ్ళి మీ అమ్మ ఎలా కిడ్నాప్ అయిందని చెప్పి అంటంతో నేను ఆల్రెడీ చెప్పా కదా మీడియా వాళ్ళకి, ప్రతిసారి అందరికి చెప్పాలంటే నాకు చిరాకు అని చెప్పేసి అంటంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది, అసలు కిడ్నాప్ అయింది నీ కూతురు లేదా పక్కింటోడు కూతురు అని చెప్పేసి అడుగుతాడు. దాంతో ఆవిడ ఫ్రెండ్ కోపం వచ్చేసి అసలు మీరెవరని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో మళ్ళీ హెలెన్ అడుగుతాడు. కానీ హెలెన్ ఏమంటుందంటే నేను ఎంతమందికి అని చెప్పాలి, ప్రతిరోజు ఒకటే చెప్పాలంటే నాకు చిరాకు అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత హెలెన్ వాళ్ళ అన్నయ్య లియో వచ్చేసి మీరేం కంగారు పడకండి, ప్రతిదీ మేము చెప్తామని చెప్పేసి హీరోని పక్కకి తీసుకెళ్లి ఆ మిస్సింగ్ అయిన అమ్మాయి ఫోటో చూపిస్తారు. అది చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే అసలు మీ చెల్లెల గురించి చెప్పండి అని చెప్పేసి అంటంతో ఏం చెప్పమంటారంటే భయంకరమైన తాగుబోతు, అంతేకాకుండా మత్తు పదార్థాలకి బాగా బానిస అయిపోయిందని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి రూమ్ చూడాలని చెప్పేసి అంటంతో పదండి అని చెప్పేసి రూమ్ కి తీసుకెళ్తారు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ ఇంటికి జాక్ అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఆయన వచ్చేసి హీరోతో మాట్లాడతాడు, చూడండి మీరు ప్రైవేట్ డిటెక్టివ్ అంట కదా, మీరు మీ పని మీరు చేసుకోండి, అంతేకాని మా పనిని మాత్రం అసలు డిస్టర్బ్ చేయమాకండి, ఎందుకంటే మేము ఇలాంటి కేసులు చాలా చూసాము, నీ వయసు ఎంత అని చెప్పేసి హీరోని జాక్ అడుగుతాడు అనమాట. 30 సంవత్సరాలు అని చెప్పి అంటాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నేను డ్యూటీలో జాయిన్ అయ్యి 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, కాబట్టి మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మీరు మాకు హెల్ప్ చెప్పినా పర్లేదు కానీ మా పని మాత్రం అసలు అడ్డంకి రాకూడదు అని చెప్పేసి మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో సీనియర్ పోలీస్ ఆఫీసర్లు రెమీ అలాగే డేవ్ అనే ఇద్దరు ఉంటారు, కాబట్టి మీకు ఏదైనా డౌట్లు ఉంటే మీరు వాళ్ళని అడగండి, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి హెలెన్ ఎప్పుడు కంటిన్యూస్ గా వెళ్ళి ఒక బార్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తారు. కానీ అక్కడ ఉన్న అతను ఏమంటాడంటే చూడండి వచ్చామా తాగామా ఇక్కడ నుంచి వెళ్ళిపోయావా, అంతేకాని ఇక్కడికి వచ్చి మా దగ్గర ఎంక్వైరీలు చేద్దాం చెప్పేసి అంటంతో హీరో కూడా
సైలెంట్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే బారులో హీరోకి తెలిసిన ఒక అతను ఉంటాడు అనమాట. అతని దగ్గరికి వెళ్ళి హెలెన్ గురించి నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో, ఎవరు ఆ అమ్మాయి కిడ్నాప్ అయింది కదా వాళ్ళమ్మ కదా అని చెప్పేసి అంటంతో, అవును వాళ్ళమ్మ అని చెప్పేసి అంటాడు. అప్పుడు అతను ఏమంటాడంటే ఆ అమ్మాయి భయంకరమైన తాగుబోతు, అంతేకాకుండా మత్తు మందుకి బాగా బానిస అయిపోయింది. ఇంకా ముఖ్యంగా ఆవిడకి రే అని ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు తను తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే తాను కిడ్నాప్ అయినప్పుడు హెలెన్ తన ఫ్రెండ్ తో కలిసి బయటికి వెళ్ళిందని చెప్పారు కదా, అది అబద్ధము. తన బాయ్ ఫ్రెండ్ రే తో కలిసి బయటికి వెళ్ళింది అనమాట. ఇది తెలుసుకుని మన కథలో హీరో హీరోయిన్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి రెమీ ఆ తర్వాత డేవ్ అనే పోలీసులు ఉన్నారు కదా వాళ్ళిద్దరిని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత 3 సంవత్సరాల పాప మిస్సింగ్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కావాలని చెప్పంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఇస్తారు. ఎందుకంటే జాక్ అనే పై అధికారి చెప్పాడు కదా, అందుకని అన్ని చూపిస్తూ ఉంటారు. బేసికల్ గా వాళ్ళని ఎంక్వైరీ చేస్తారంటే ట్రీట్ అలాగే రోబర్ట్ అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారనమాట. ట్రీట్ అనేవాడు ఏంటంటే చిన్నపిల్లల్ని బాగా అబ్యూస్ చేస్తూ ఉండేవాడు. ఆ కేసు మీద వాడు అరెస్ట్ అయ్యాడు. కాకపోతే 6 నెలల క్రితమే వాడు జైలు నుంచి బయటకు వచ్చాడు. ఒకవేళ వాడేమన్నా ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసాడు అని చెప్పేసి ఈ విధంగా మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయి కిడ్నాప్ అయి 4 రోజులు అవుతుంది, మీరు ఇదే కనిపెట్టిందని చెప్పేసి హీరో వాళ్ళకి రే గురించి చెప్తాడు. హెలెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ రే అని ఒకడు ఉంటాడు. వాడేంటంటే హెలెన్ వాళ్ళ అమ్మాయి కిడ్నాప్ అయిన రోజు హెలెన్ వాడి దగ్గరే ఉంది కాబట్టి మీరు వాడిని ఎంక్వైరీ చేస్తే మీకు ఏమన్నా తెలియచ్చు అని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. అదేంటి అసలు హెలెన్ వాడి గురించి మనకు చెప్పలేదని చెప్పేసి డైరెక్ట్ గా ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసరు రెమీ ఆ తర్వాత డేవ్ వాళ్ళిద్దరు హెలెన్ దగ్గరికి బయలుదేరతారు. మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక అతని దగ్గరికి వెళ్తారు. అతను ఎవరో కాదు హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తనకేంటంటే లోకల్ గా ఉండే చిన్న చిన్న రౌడీలు వాళ్ళందరూ తెలుసు. ఒకవేళ వీడికి కొంతమంది తెలుసుంటారని చెప్పేసి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి రెమీ అలాగే డేవ్ ఒక క్రిమినల్ గురించి చెప్పారు కదా 6 months బ్యాక్ జైలు నుంచి వచ్చాడు, వాడి పేరు ట్రీట్ అని చెప్పేసి వాడి గురించి ఎంక్వైరీ చేద్దాం చెప్పేసి అక్కడికి వెళ్ళి చూపిస్తే వీళ్ళు నాకు తెలియదు కానీ వీడి గురించి ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏం చెప్తాడంటే రీసెంట్ గా ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది కదా వాళ్ళ అమ్మ హెలెన్ ఉంది కదా ఆవిడ గురించి తెలుసా అని చెప్పేసి అంటంతో నాకెందుకు తెలియదు, ఆవిడ గురించి నాకు బాగా తెలుసు కదా అని చెప్పేసి అంటంతో తన బాయ్ ఫ్రెండ్ రే గురించి తెలుసా అని చెప్పేసి హీరో అడుగుతాడు. వెంటనే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే వాడు నాకెందుకు తెలియదు, లోకల్ గ్యాంగ్స్టర్ చీజ్ దగ్గర పనిచేస్తాడు వాడు అని చెప్పేసి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వెంటనే హీరో పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాళ్ళు కూడా హీరోని రమ్మంటారు. దాంతో వీళ్ళందరూ కలిసి హెలెన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హెలెన్ వాళ్ళ అన్నయ్య లియో ఏమంటాడంటే చూడు మీ అమ్మాయి కిడ్నాప్ అయింది, అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, ఆ రే గాడు ఎవడు ఆ చీజ్ గాడు ఎవడు అని చెప్పేసి అడిగితే అప్పుడు హెలెన్ ఏంటంటే చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. చీజ్ దగ్గర నేను రే పని చేస్తున్నాము, మత్తు పదార్థాలు తీసుకోవడం కాదు మత్తు పదార్థాలు అమ్మి ఆ చీజ్ గాడికి డబ్బులు ఇస్తూ ఉంటాము. కాకపోతే మేము చేసిన తప్పు ఏంటంటే భారీ మొత్తంలో మత్తు పదార్థాలు అమ్మిన తర్వాత $1 కోటి డబ్బులు చూసాము. ఆ డబ్బుల్ని మేమిద్దరం దొంగతనం చేద్దాం చెప్పి ఫిక్స్ అయిపోయాము. డబ్బులు కూడా దొంగతనం చేసాము. కాకపోతే ఆ చీజ్ గాడు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడని చెప్పంటంతో వీళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడున్నాయని చెప్పేసి వాళ్ళందరూ అడగడంతో హెలెన్ ఏమంటుందంటే ఆ డబ్బులు నా దగ్గర ఎందుకు ఉంటాయి, రే దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటంతో అర్జెంట్ గా రే గాడి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అందరూ బయలుదేరి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ రే గాడిని అతి దారుణంగా చంపేస్తారనమాట. అది చూసిన రెమీ ఏమంటాడంటే చూడండి మొత్తానికి వీడి దగ్గరికి ఆ రౌడీ గడి మనుషులు వచ్చారు, కాకపోతే వీడి దగ్గర డబ్బులు లేకపోవడంతో వీడిని అతి దారుణంగా చంపేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే సమయంలో హెలెన్ మాత్రం బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. అక్కడికి హీరో వచ్చి మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయిని ఎలాగైనా సరే తీసుకొచ్చి మీకు అప్పచెప్తానని చెప్పేసి హీరో హెలెన్ కి ధైర్యం చెప్తాడు. అంతేకాకుండా హీరో హెలెన్ తో ఏమంటాడంటే చూడండి మీరు ఏదైతే డబ్బులు దొబ్బేశారో ఆ డబ్బుల్ని ఆ చీజ్ గడికి ఇచ్చేసి నీ కూతుర్ని మేము తీసుకొస్తాము, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి అడిగితే ఎక్కడ ఉంటే నీ కాళ్ళ కింద ఉందని చెప్పి అంటంతో గొంత తీసి చూస్తే అక్కడే $1 కోటి ఉంటాయి. ఆ తర్వాత ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు రెమీ డేవ్ ఏమంటారంటే మేము ఈ డబ్బులు ఇచ్చేసి మీ కూతుర్ని తీసుకొస్తాము మీరేం కంగారు పడకండి అని చెప్పేసి హెలెన్ కి ధైర్యం చెప్తారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ రెమీ ఆ తర్వాత డేవ్ వీళ్ళ నలుగురు ఆ చీజ్ అనే డాన్ దగ్గరికి వెళ్తారనమాట. బయట ఉండి ఈ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ రెమీ ఏమంటాడంటే మేము ఇద్దరం వెళ్తాము డబ్బులు ఇచ్చేసి అమ్మాయిని తీసుకొస్తాం అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే మీరిద్దరు పోలీస్ ఆఫీసర్లు మీరు లోపలికి ఎంటర్ అయితే వాళ్ళు భయపడిపోతారు, ఆ తర్వాత ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేస్తారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి డీల్ మొత్తం సెట్ అయిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పేసి హీరో హీరోయిన్ ఇద్దరు వెళ్తామంటారు. దానికి ఆ రెమీ ఆ తర్వాత డేవ్ కూడా ఒప్పుకుంటారు సరే వెళ్ళండి అని చెప్పేసి. లోపలికి వెళ్ళిన తర్వాత హీరో ఆ చీజ్ అనే డాన్ గారిని మీట్ అయిన తర్వాత చెప్తాడు నీ $1 కోటి కొట్టేయడం తప్పే, నీ డబ్బులు నీకు వెనక్కి ఇచ్చేస్తాము, కాకపోతే నీ దగ్గర ఉన్న ఆ అమ్మాయిని మాకు ఇచ్చేయని చెప్పంటంతో వాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి నా $1 కోటి దొబ్బేశారా, నాకు ఈ విషయం ఇప్పటివరకు తెలియదే, అయినా నా డబ్బులు దొబ్బేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు ఇస్తానని చెప్పి మీరు డీల్ మాట్లాడతారని చెప్పేసి ఆ చీజ్ అనే డాన్ గడు ఆశ్చర్యపోతాడు. వాడు ఇంకో విషయం చెప్తాడు అదేంటంటే నేను డబ్బుల కోసం లేకపోతే అవతల వాళ్ళని బెదిరించడం కోసం చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేంత పిచ్చోని కాదు, అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కాకపోతే నా డబ్బులు మాత్రం నాకు వెనక్కి
తీసుకోకపోతే మాత్రం మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి హీరో హీరోయిన్ భయపెట్టి వీళ్ళు డబ్బులు తీసుకుని రండి అని చెప్పేసి వాళ్ళని బయటికి పంపిస్తారు. సో దాంతో హీరో వచ్చేసి ఆ ఇద్దరు పోలీసులు చెప్తాడు. సో వాళ్ళిద్దరేమో వీళ్ళిద్దరిని చూసి నవ్వుతారు. చూసారా, మేము అనవసరంగా మిమ్మల్ని పంపించాము, ఉన్న ఒక్క అవకాశం కూడా పోగొట్టారు, కాబట్టి ఇప్పుడు ఏం ఆలోచించాలి, ఏం ఐడియా వేయాలని చెప్పేసి ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మనకు మంచిదని చెప్పేసి వాళ్ళ నలుగురు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో వాళ్ళకి ఫోన్ వస్తుందన్నమాట. ఫోన్ చేసింది ఎవరో కాదు, ఆ పోలీస్ ఆఫీసర్ రెమీ, ఆ తర్వాత డేవ్ అనమాట. రెమీ హీరో వాళ్ళతో ఏమంటాడంటే, చూడు బయట మీ లెటర్ బాక్స్ ఉంది కదా, అది వెళ్ళి ఓపెన్ చేయండి అని చెప్పి అనడంతో హీరోయిన్ హీరో హడావుడిగా వెళ్ళి ఓపెన్ చేసి చూస్తారు. చూస్తే అందులో కిడ్నాప్ అయిన అమ్మాయి డ్రెస్ ఉంటుందన్నమాట. అది చూసిన తర్వాత వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే మీరు పోలీస్ స్టేషన్ రండి అని చెప్పేసి వీళ్ళని పోలీస్ స్టేషన్ కి రమ్మంటారు. దాంతో హడావుడిగా హీరో హీరోయిన్ ఇద్దరు బయలుదేరి వెళ్తే అక్కడ జాక్ అని పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, ఆయన హీరోని తిడతాడు. చూడండి, మీకు ఇంతకు ముందే చెప్పాను, మీరు మాకు హెల్ప్ చెప్పినా పర్లేదు కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు అనవసరంగా వెళ్ళి ఆ చీజ్ గాని బెదిరించారు. ఇప్పుడు వాడేమో మీకే ఆ అమ్మాయి బట్టలు పంపించాడు, అంతేకాకుండా మాకు లెటర్ కూడా పంపించాడు. అందులో ఏముందో తెలుసా, ఈ ఊరి చివర ఒక క్వారీ ఉంది, అక్కడికి వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చేస్తే ఆ అమ్మాయిని మీకు ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు. కాబట్టి దయచేసి ఈ ఒక్క పని చేయండి అని చెప్పేసి అనడంతో హీరోయిన్ అంటుంది, అవునండి మనం క్వారీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, డైరెక్ట్ గా డబ్బులు తీసుకుని ఆ చీజ్ గడి దగ్గరికి వెళ్తే డబ్బులు ఇచ్చేస్తే పాపని ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి అనడంతో ఈ పోలీస్ ఆఫీసర్ జాక్ ఏమంటాడంటే, చూడమ్మా నీకు పిల్లలు ఉన్నారో లేదో తెలియదు కానీ నాకైతే ఒక కూతురు ఉంది, 12 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి చనిపోయింది, కాబట్టి ఇప్పుడు మనకి 3 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి వాడి దగ్గర ఉంది, వాడు ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేస్తాడు, కాబట్టి వాడు చెప్పిన ప్లేస్ కి మనం వెళ్దాం, వెళ్ళి డబ్బులు ఇచ్చేద్దాం, ఆ అమ్మాయిని తీసుకుని వద్దాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. దాంతో హీరో హీరోయిన్ రెమీ ఆ తర్వాత డేవ్ వీళ్ళ నలుగురు కలిసి ఆ చీజ్ గడ్ చెప్పిన క్వారీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చీకటి పడుతుంది, ఇంక వాడు వచ్చే టైం ఏందని చెప్పేసి వీళ్ళ నలుగురు ప్రిపేర్డ్ గా ఉంటారు. హీరో హీరోయిన్ మాత్రం దూరంగా వెళ్ళండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా డేంజర్ ఉంటే మాత్రం మాకు చెప్పండి అని చెప్పేసి హీరో హీరోయిన్ పంపించేస్తారు. మరోవైపు రెమీ అలాగే డేవ్ ఏంటంటే వాళ్ళ ప్లేస్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. హీరో హీరోయిన్ దూరంగా వెళ్తున్నప్పుడు సడన్ గా గన్ను పేలిన శబ్దం వస్తుంది. వీళ్ళకి భయం వేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే చీజ్ అనే డాన్ గాడు అక్కడ చనిపోయి ఉంటాడు. అసలు ఏమైంది ఇక్కడ అని చెప్పి అడిగితే, ఏముంది పాపను నీళ్ళలో విసిరేసాడు చూడండి అని చెప్పి అంటంతో లోపల ఒక బొమ్మ ఉంటుంది అనమాట నీళ్ళలో. అది చూసిన హీరోయిన్ కి బాధ అనిపించేసి తాను డైరెక్ట్ గా నీళ్ళలో దూకేస్తుంది. చూస్తే అక్కడ పాప కనిపించదన్నమాట, తన బాడీ కొట్టుకెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అలా 2 రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి ఫ్యూనరల్ చేస్తారనమాట. డెడ్ బాడీ దొరకదు గానీ, ఎందుకంటే అక్కడ రెమీ అలాగే డేవ్ అనే పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళ ముందే ఆ చీజ్ గడ్ అమ్మాయిని పడేశాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరు కలిసి ఆ చీజ్ గడ్ని చంపేశారు. దాంతో ఆ అమ్మాయికి డెత్ సర్టిఫికేట్ వస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ ఎక్కువ బాధపడుతుంది, ఎందుకంటే కొంచెం గనక ముందుంటే ఆ అమ్మాయిని కాపాడే వాళ్ళమని చెప్పేసి. అంతేకాకుండా హీరో కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అసలు ఎందుకు ఇలా చిన్నపిల్లల్ని వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు, ఎందుకు చంపుతున్నారని చెప్పేసి తనలో తాను బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ టీవీ చూస్తున్నప్పుడు మళ్ళీ తనకి మైండ్ బ్లాక్ అయ్యే ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఒక చిన్న పిల్లాన్ని కిడ్నాప్ చేశారన్న సంగతి తెలుస్తుంది. అది చూసి హీరో బాధపడుతూ ఉంటాడు, ఇలాంటి ఎప్పుడు ఆగుతాయా అని చెప్పేసి. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక డైరెక్ట్ గా బార్కి వెళ్ళి మంత్ అవుతూ ఉంటాడు. అక్కడికి మన కథలో హీరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. అతను ఎవరో కాదు, హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ట్రీట్ అలాగే రాబర్ట్ అని ఒక ఆవిడ గురించి ఎంక్వైరీ చేయమన్నారు కదా, అతను ఇతను అనమాట. అతను వచ్చేసి రేపు నీతో ఒక అర్జెంట్ పని ఉంది, నువ్వు రా అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి తనతో పాటు వెళ్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్లేటప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోకి గన్ ఇస్తాడు, కొంచెం జాగ్రత్త అని చెప్పేసి అంటాడు. కానీ హీరోకి ఏం అర్థం కాదు. వీళ్ళిద్దరు వెళ్ళి ఒక ఇంటి దగ్గర బెల్లి కొడతారు. చూస్తే ఒక ముసలోడు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. అతను ఎవరో కాదు, ఈ ట్రీట్ అనేవాడు అనమాట. అది రీసెంట్ గా జైలు నుంచి విడుదలయ్యాడు, పిల్లల్ని బాగా అబ్యూస్ చేస్తాడు, వాడే వీడనమాట. సో హీరోకి అర్థం కాదు వీడి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు అని చెప్పేసి. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం లోపలికి రా అని చెప్పేసి ఆ ముసలోడికి సరుకు ఇస్తాడు. మనోడు కూడా సరుకు తీసుకొని సూపర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోతో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఇల్లు మొత్తం వెతికని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరో కూడా సరే అని చెప్పేసి గన్ను పట్టుకుని మెల్లగా వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో రోబర్ట్ అనే లేడీ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడకి డౌట్ వస్తుంది, మీరు ప్యాకెట్ ఇవ్వడానికి వచ్చారు, ఇల్లంతా ఎందుకు వెతుకుతున్నారని చెప్పేసి గన్ను చూపిస్తుంది. వెంటనే హీరో వెనకాల గన్ను చూపిస్తాడు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఆవిడకి ఇంకొక ప్యాకెట్ ఇస్తాడు. అది తీసుకుని ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే గన్ను పట్టుకొని అంతా వెతుకుతున్నప్పుడు క్రౌన్ అనే ఒక సైకో గాడు అక్కడ కనిపిస్తాడు అనమాట. బేసికల్ గా వాడి మీద కూడా క్రిమినల్ రిపోర్ట్ ఉంది. హీరోకి అప్రద్దం అవుతుంది, ఇక్కడ ఏదో ఒకటి జరగబోతుంది, అందుకనే వాళ్ళ ఫ్రెండ్ వాడిని ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పేసి వెంటనే హీరో కూడా డౌట్ వచ్చేసి ఆ రెమీ ఆ తర్వాత డేవ్ కి ఫోన్ చేసి దీన్ని రమ్మంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ లేడీ ఉంది కదా, ఆవిడ గన్ను పట్టుకొని హీరో వెనకాల పడుతూ ఉంటుంది. కాకపోతే హీరోకేమో కాల్చడం తెలియదు, అందుకని హీరో పైన గదిలోకి వెళ్ళి దాక్కుంటాడు. చూస్తే ఆ క్రౌన్ అనే కిల్లర్ గాడేమో పైన దాక్కొని ఉంటాడు. వాడేమంటాడంటే ఏదో తెలియక చేశాను అంటూ ఉంటాడు. అసలు వీడెందుకు ఇలా మాట్లాడుతాడని చెప్పేసి అనుకొని హీరో కొంచెం ముందుకెళ్లి చూస్తే రీసెంట్ గా కిడ్నాప్ అయిన పిల్లాన్ని అతి దారుణంగా చంపేసి టబ్బులో పడేస్తారనమాట. అది
చూసి హీరోనే వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. కాకపోతే లోపలికి రెమీ వెళ్తాడు గానీ డేవ్ మాత్రం కాల్ చేస్తారు. ఆ బుల్లెట్ తగలటం వల్ల తాను అక్కడే కింద పడిపోతాడు. వెంటనే హీరో కూడా అంబులెన్స్ కి ఫోన్ చేసి రమ్మంటాడు. ఆ తర్వాత ఆ క్రౌన్ గార్డ్ దగ్గరికి వెళ్లి వాడిని గన్నుతో కాల్చి హీరో చంపేస్తాడు. మరోవైపు రెమీ ఉన్నాడు కదా, తానేం చేస్తాడంటే ఆ లేడీని చంపేస్తాడు. ఈ గ్యాప్ లో అక్కడికి అంబులెన్స్ వస్తాయి. కాకపోతే రెమీ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడమాకు, ఒక క్రిమినల్ గాని నువ్వు చంపేవు అంతే, దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పేసి హీరోని అక్కడి నుంచి పంపించేస్తాడు. కాకపోతే హీరోకి ఇంటికి వెళ్ళినా సరే ఒక మనిషిని చంపేసానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్నానని చెప్పేసి వర్రీ అయిపోతూ ఉంటాడు. హీరోని చెప్పినా సరే తన మనసులో మాత్రం బాధగా ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే డేవ్ ఉన్నాడు కదా, తనకి బుల్లెట్ తగిలింది కదా, వెళ్లి హాస్పిటల్లో తనను చూసి బయటకు వస్తాడనమాట. బయట రెమీ ఉంటాడు. నువ్వు ఎందుకై అంత బాధపడతావు, నువ్వు చంపింది ఒక క్రిమినల్ ని, ఆయన ఇలాంటి విషయాలకి బాధపడతారని చెప్పేసి రెమీ హీరోకి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే ఇదే ఊర్లో ఒక ఫ్యామిలీ ఉందన్నమాట, భార్య భర్త ఒక పిల్లాడు. కాకపోతే ఆ భర్త ఏంటంటే ప్రతిరోజు మంతాగి వచ్చేసి తన భార్యను కొడుతూ ఉండేవాడు, పిల్లాన్ని తిడుతూ ఉండేవాడు. కాకపోతే వాడి వల్ల వీళ్ళిద్దరు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేను ఆ తర్వాత డేవ్ ఏం చేసామంటే ఆ రేగాడి దగ్గర కొంచెం మత్తు పదార్థాలు తీసుకొని వాడి మీద కేసు పెట్టి వాడిని జైల్లో వేసాము. అది కూడా 19 సంవత్సరాలు వాడిని జైల్లో వేసాము. వాడు ఇప్పుడు జైల్లో ఉండటం వల్ల ఆడి భార్య ఆ తర్వాత అతని కొడుకు ఇద్దరు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఆ పిల్లాడు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇందులో న్యాయం ఏంటి చెప్పు? ఎందుకంటే కొంతమంది బాగుంటారు అన్నప్పుడు ఇంకొంతమందిని ఇబ్బంది పెడుతున్నా తప్పులేదు. నువ్వు ఆ క్రిమినల్ గాని చంపడం వల్ల ఎంతమంది పిల్లల జీవితం బాగుపడింది. కాబట్టి నువ్వేం భయపడొద్దు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకోవా అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి పడుకుంటాడు. కానీ హీరోకి మాత్రం ఒక మనిషిని చంపానని చెప్పేసి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి బుర్ర బ్లాంక్ అయ్యి ఒక విషయం అర్థం అవుతుంది. అదేంటంటే ఇప్పుడు రెమీ ఉన్నాడు కదా, అతను ఏంటంటే హెలెన్ కేసు ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో హెలెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ రే అనే సంగతి నాకు తెలియదు అని చెప్పన్నాడు. కాకపోతే ఇప్పుడేమో ఒక కుటుంబం కోసం ఒకరిని జైలుకి పంపించడం కోసం రేగాడి దగ్గర మత్తు పదార్థాలు తీసుకొని వాడిని మేము జైలుకి పంపించాము, వాడే మత్తు పదార్థాలు అమ్మాడని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ ఆ అమ్మాయి కిడ్నాప్ కేసులో మనోడికి కూడా హస్తం ఉందేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న డేవ్ ఉన్నాడు కదా పోలీస్ ఆఫీసరు, అతను చనిపోయాడనే వార్త వస్తుంది అనమాట. దాంతో తనకి అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత హీరో డైరెక్ట్ గా రెమీ దగ్గరికి వెళ్ళి సార్ నేను నాకేదో చెప్పారు కదా, దాని గురించి కొంచెం మిమ్మల్ని అడగాలని చెప్పి అనడంతో చూడు బాబు, రాత్రి నేనేదో తాగి వాగుంటాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటాను, దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకొని మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ గురించి నా దగ్గరకు రామాకని చెప్పి అనడంతో హీరోకి ఇంకా డౌట్ పెరిగిపోతుంది రెమీ మీద. మొత్తానికి మనోడు ఏదో దాస్తున్నాడని చెప్పేసి ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. బేసికల్ గా మనోడు హీరో ఫ్రెండ్ అనమాట. దాంతో హీరో ఏంటంటే తన ఫ్రెండ్ ని సెపరేట్ గా తీసుకెళ్లి ఒక కాఫీ షాప్ లో కూర్చోబెట్టి అని అడుగుతూ ఉంటాడు. రెమీ అనే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, అతని గురించి నీకేమైనా తెలుసుంటే చెప్పని చెప్పంటంతో ఇప్పుడు అతని గురించి ఎందుకని చెప్పేసి అతను అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే తను నాకు అబద్ధం చెప్పాడు అందుకని చెప్పంటంతో ఏముంది అతని గురించి చెప్పడానికి, ఒక వారం క్రితం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు, అంతేకాకుండా ఇంతకు ముందు తాను మత్తు పదార్థాల కేసు బాగా ఎక్కువగా డీల్ చేసేవాడు, అందుకని జాక్ ఏంటంటే తనని ఇక్కడికి రప్పించాడు. ఇంకా ముఖ్యంగా సీజన్ ఒక గ్యాంగ్స్టర్ ఉంది కదా, వాడి దగ్గర ₹1 కోటి సంబంధించిన అమౌంట్ ఎక్కడో ఉందంట, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడని చెప్పడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే మామూలుగా హీరో ఏమనుకుంటున్నాడు, హెలెన్ చెప్తేనే ₹1 కోటి వాళ్ళ దగ్గర ఉన్నాయని తెలిసింది అనుకుంటున్నారు. కానీ ఆ ₹1 కోటి హెలెన్ దగ్గర రే దగ్గర ఉన్న సంగతి 10 రోజుల ముందే ఈ రెమీ అనే పోలీస్ ఆఫీసర్ కి తెలిసిన సంగతి మన కథలో హీరోకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ ₹1 కోటి విషయం మనోడికి ముందుగానే తెలుసు, అది కూడా హెలెన్ కూతురు కిడ్నాప్ అవడానికి ముందుగానే తెలుసు అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది. హీరో కూడా ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హెలెన్ వాళ్ళ అన్నయ్య లియోని మీట్ అవుదాం అని చెప్పేసి తనని ఒక రెస్టారెంట్ కి రమ్మంటాడు. దాంతో మనోడు కూడా అక్కడికి వస్తాడు. హీరో ఏంటంటే హీరోయిన్ తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనోడిని ఇంటర్గేట్ చేస్తాడు. ఏమంటాడంటే నీకు ఆ రెమీ అనే పోలీస్ ఆఫీసర్ ఎప్పటి నుంచి తెలుసు అని చెప్పంటంతో ఎప్పటి నుంచి తెలిసేదేముంది, నా చెల్లెలు కూతురు మిస్ అయిన దగ్గర నుంచి అని చెప్పంటంతో అంత సీన్ లేదు, అసలు ఏం జరిగిందో చెప్పని చెప్పేసి నాకంతా తెలుసు అనే పదాన్ని హీరో వాడతాడు. దాంతో లియోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. మొత్తానికి హీరోకి అంతా తెలిసిపోయింది, ఇక నేను నిజం చెప్పాలని చెప్పేసి తానేంటంటే మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అది కూడా హెలెన్ కూతురు కిడ్నాప్ అవడానికి ముందు నుంచి. బేసికల్ గా ఈ లియోకి ఏంటంటే తన చెల్లెలు కూతురు అంటే చాలా ఇష్టం అనమాట. తన చెల్లెలేమో బాగా మంతు ఆక్కుంటూ బయట తిరుక్కుంటూ ఉంటుంది. ఆ సమయంలో కూడా ఈ లియో ఆ అమ్మాయిని అద్భుతంగా చూసుకునేవాడు. అప్పుడప్పుడు తాను కూడా బాధపడుతూ ఉండేవాడు, పాపం ఈ అమ్మాయి ఎలా బతుకుతుందో ఏంటో అని చెప్పేసి. ఇదిలా ఉంటే ఒక రోజు ఈ లియో వాళ్ళ చెల్లెలు ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ రే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ చీజ్ దగ్గర ₹1 కోటి మనం కొట్టేద్దాం అని చెప్పేసి. ఈ ప్లాన్ తెలుసుకున్న ఈ లియో ఏం చేస్తాడంటే ఆ రెమీ అనే పోలీస్ ఆఫీసర్ తనకి ఎప్పటి నుంచో తెలుసు అనమాట. అందుకనే తను అక్కడికి వచ్చిన తర్వాత ఈ ₹1 కోటి మనం కొట్టేద్దాము, కొట్టేయాలంటే ఫస్ట్ నా చెల్లెలు కూతుర్ని నేను కిడ్నాప్ చేస్తాను, అప్పుడు ఆ ₹1 కోటి డిమాండ్ చేస్తే నా చెల్లెలు నాకు ఇస్తుంది,
వస్తుంది, ఆ డబ్బులతో మనం సెటిల్ అయిపోదాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసాము, అంతా బాగానే ఉంది. కాకపోతే నా భార్య ఏం చేసింది, నిన్ను హీరోయిన్ ని ఈ కేసులో తీసుకొచ్చింది. సో నిన్ను డైవర్ట్ చేయాలంటే ఫస్ట్ మేము ఏం చేయాలి, ఆ చీజ్ గాన్ని చంపేయాలంటే ఏం చేయాలి, ఊరికి దూరంగా ఉన్న క్వారీ దగ్గరికి వాడిని రప్పించేసి వాడిని చంపించేస్తే పని అయిపోతుంది. అందుకని చీజ్ దగ్గర పనిచేసేవాడిని ఒకటి పిలిచి ఈ ₹1,00,00,000 నీకు కూడా భాగం ఇచ్చేస్తాము, కాబట్టి చీజ్ గారిని ఇక్కడ రప్పించు వాడిని చంపేద్దామని చెప్పంటే వాడు కూడా సరే అని చెప్పేసి చీజ్ ని రప్పించాడు. ఆ చీజ్ ని చంపే ప్రాసెస్ లో అనుకోకుండా నా చెల్లెల కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తనకేమో కింద లోయన్న సంగతి తెలియదు, అందుకనే తాను నీళ్ళలో పడి చనిపోయింది. అది జరిగిందని చెప్పేసి లియో బాధపడుతూ ఉంటాడనమాట. ఇది విన్న తర్వాత హీరోకే బాధ అనిపిస్తుంది, డబ్బుల కోసం ఎంత పని చేశారా మీరని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. అదేంటంటే వీళ్ళు కూర్చున్న హోటల్లోకి ఒకడొచ్చేసి గన్ను పట్టుకొని షాప్ మొత్తాన్ని రాబరీ చేస్తున్నాడు, డబ్బులు బయటికి తిందని చెప్పేసి పెద్దగా అరుచుకుంటూ వచ్చేసి లియోకి గన్ను గురిపెడతాడు. కాకపోతే హీరోకి లియోకి అర్థమైపోతుంది వచ్చింది రెమీ అని చెప్పేసి. ఎందుకంటే లియో నిజం మొత్తం హీరోకి చెప్తున్నాడు కదా, అందుకనే చంపేద్దామని వస్తాడు. కాకపోతే లియో ఏమంటాడంటే నేను ఆల్రెడీ చెప్పేశాను, మన ఇద్దరం ఇది కేవలం డబ్బు కోసమే చేసాము, అనుకోకుండా ఆ అమ్మాయి చనిపోయింది, దీనికి మనం మాత్రం ఏం చేస్తామని చెప్పేసి అంటంతో ఆ రెమీ కూడా సర్లే హీరోకి నిజం తెలిసిపోయిందని చెప్పేసి తాను కూడా సైలెంట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఆ హోటల్ ఓనర్ దగ్గర ఒక గన్ ఉంటుంది అనమాట. తానేంటంటే రెమీని గన్ తో షూట్ చేస్తాడు. దాంతో తాను అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. హీరో కూడా ఆ రెమీ వెనకాల పడుతూ ఉంటాడు. అదే సమయంలో రెమీ ఏం చేస్తాడంటే బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో రెమీతో ఏమంటాడంటే ఏది ఏమైనా సరే మీరు డబ్బు కోసం ఒక అమ్మాయిని పొట్టని పెట్టుకున్నారా, చిన్న పిల్లరా అని చెప్పంటంతో రెమీ ఏమంటాడంటే నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పేసి హీరో కళ్ళ ముందే చనిపోతాడు. కానీ హీరోకి మాత్రం ఏం అర్థం కాదు, అదేంటి నేను ఒకటి చెప్తే తాను ఒకటి చెప్తున్నాడు అని చెప్పేసి హీరోకి ఏం అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని పోలీసులు ఇంటరోగేట్ చేస్తారనమాట. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు కదా, అసలు తాను ఎందుకు చనిపోయాడు, అక్కడ నువ్వు ఎందుకున్నావు, ఈ పోలీసులతో అసలు నువ్వు ఎందుకు ట్రావెల్ అవుతున్నావు అని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు హీరో ఏమంటాడంటే అదేం లేదండి, ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు కలిసి ఒక క్వారీ దగ్గర ఆ చీజ్ గని చంపడానికి ప్లాన్ వేశారు, అదే అని చెప్పేసి అంటంతో వాళ్ళకేం అర్థం కాదు. అప్పుడు మన కథలో హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్లు ముగ్గురు కలిసి ఆ చీజ్ గాడు తనకి డ్రెస్ పంపించినట్టు పోలీస్ స్టేషన్ కి లెటర్ పంపించినట్టు క్రియేట్ చేశారు కదా. కాకపోతే ఇప్పుడు ఇద్దరు చనిపోయారు, కానీ ఇంకొక పోలీస్ ఆఫీసర్ బతికున్నాడు కదా. అందుకని హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరోయిన్ తీసుకొని ఆ బతికున్న పోలీస్ ఆఫీసర్ జాక్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆయనేమో ఆయన ఫామ్ హౌస్ లో ఉంటాడనమాట. బేసికల్ గా ఈయన కూడా ఎప్పుడైతే హెలెన్ కూతురు చనిపోయిందో అప్పుడే రిటైర్మెంట్ తీసుకొని సపరేట్ అయిపోయాడు. కాకపోతే హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ మొత్తం ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు కలిసి చేశారు, ఇద్దరు చనిపోయారు. ఒకవేళ ఆ జాక్ అనే పోలీస్ ఆఫీసర్ కూడా మొత్తానికి ఏదో ప్లాన్ వేసాడని చెప్పేసి ఆ అమ్మాయి చావుకి మనోడు కూడా కారకుడు అని చెప్పేసి హీరో డైరెక్ట్ గా ఆ జాక్ అనే పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత డబ్బుల కోసం ఒక అమ్మాయిని చంపేశారు కదరా అని చెప్పేసి హీరో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హెలెన్ కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ అని చెప్పేసి జాక్ అనే పోలీస్ ఆఫీసర్ ని హక్ చేసుకుంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అంటే ఈ అమ్మాయి చనిపోలేదు, బతికే ఉందని చెప్పేసి వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది. అంతేకాకుండా అసలు ఏం జరిగిందో హీరోకి పూర్తిగా ఇప్పుడే అర్థం అవుతుంది. అసలు ఏం జరిగిందంటే హెలెన్ వాళ్ళ అన్నయ్య లియో ఉన్నాడు కదా, తనకేంటంటే హెలెన్ కూతురు తన దగ్గర పెరిగితే తన జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి రెమీ దగ్గర ఈ విషయం చెప్పాడు. రెమీకి ఎందుకు చెప్పాడంటే ఇంతకు ముందు ఒక తాగుబోతుని జైలుకి పంపించి వాడి కొడుకుని బాగా తీర్చిదిద్దారు కదా, అలాగే ఈ అమ్మాయిని కూడా మీరు తీర్చిదిద్దారని చెప్పేసి చెప్పడంతో ఆ రెమీ ఏం చేశాడంటే ఈ విషయాన్ని జాక్కి చెప్పాడు. జాక్కి ఎందుకు చెప్పాడంటే జాక్ వాళ్ళ కూతురు 12 సంవత్సరాల వయసులో చనిపోయిందని చెప్పేసి ఆల్రెడీ చెప్పాడు కదా. అందుకని ఈ హెలెన్ వాళ్ళ కూతురు జాక్ దగ్గర పెరిగితే బాగుంటుంది, జాక్ వాళ్ళ భార్య కూడా పిల్లలు లేక ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి వాళ్ళ దగ్గర పెరిగితే బెటర్ అని చెప్పేసి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అంతేకాకుండా చీజ్ అనే ఆ డాన్ గాని తీసుకొచ్చి చంపేసి ఈ కేసును ప్రాపర్ గా క్లోజ్ చేసేసి హీరోని ఆ తర్వాత డిపార్ట్మెంట్ ని మొత్తాన్ని సైలెంట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు మాస్టర్ ప్లాన్ వేసి ఇదంతా చేశారు, కేవలం ఆ అమ్మాయి జీవితం బాగుండాలని చెప్పేసి. అంతేకాకుండా ఇప్పుడు జాక్ కూడా ఆ కేసు క్లోజ్ అయిన తర్వాత తన ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చేసి ప్రశాంతంగా ఈ అమ్మాయిని పెంచుకొని హ్యాపీగా ఉంటున్నాడు అనమాట. అందుకనే తన ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చాడు. ఇదంతా తెలిసిన తర్వాత హీరో ఆ జాక్ తో ఏమంటాడంటే ఏది ఏమైనా సరే ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మకి అప్పగించడం న్యాయం, ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ తాగుబోతవచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, కానీ ఈ అమ్మాయి కనిపించుకోవడం పోయిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ మొహంలో బాధ చూశాను, కాబట్టి ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మకి అప్పగించడం న్యాయం అని చెప్పడంతో జాక్ మాత్రం హీరోని బతిలాడతాడు, నా మాట విను, ఆ అమ్మాయి అంత మంచిది కాదు, నేనైతే ఈ అమ్మాయిని చక్కగా పెంచుతాను, అది కూడా 25 సంవత్సరాల వరకు పెంచి ఈ అమ్మాయిని మళ్ళీ వాళ్ళ అమ్మకే ఇచ్చేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పినా సరే హీరో మాత్రం మాట వినడనమాట. అదే సమయంలో హీరోయిన్ కూడా బతిలాడుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, తన దగ్గర పెరుగుతుంది కదా, తన జీవితం బాగుంటుంది కదా అని చెప్పేసి అంటుంది. కానీ హీరో మాత్రం ఒక తల్లికి ఒక కూతుర్ని దూరం చేయడం పాపం అని చెప్పేసి డైరెక్ట్ గా పోలీసులకు ఫోన్ చేసి జాక్ మీద కంప్లైంట్ ఇస్తాడు. దాంతో పోలీసులు వచ్చేసి జాక్ ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత
తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి అప్పు చెప్తారు. దాంతో ఆవిడ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఈ విషయం మొత్తం జరిగిన తర్వాత హీరోయిన్ కి హీరో మీద కోపం వచ్చేసి నీలంటోడితో ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పేసి తాను సపరేట్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే పాపం అమ్మాయి ఎలాగుందో చూద్దామని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత వెళ్లి చూస్తే హెలెన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మందు తాగుతూ ఉంటుంది, ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటుంది. కానీ హెలెన్ కూతురు మాత్రం ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడు హీరో వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు తాగడానికి బయటికి వెళ్తున్నావు కదా, ఈ అమ్మాయిని ఎవరు చూసుకుంటారని చెప్పి అడిగితే నా ఫ్రెండ్ చూసుకుంటుందని చెప్పి అంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే నీ ఫ్రెండ్ నీకన్నా భయంకరమైన తాగుపోతు కదా అని చెప్పేసి అంటంతో హెలెన్ నవ్వుతూ ఉంటుంది అనమాట. అదే సమయంలో హీరో ఏమంటాడంటే నువ్వు లేకపోతే ఈ అమ్మాయికి నేనున్నా అని చెప్పేసి అంటాడు. దాంతో హెలెన్ ఏమంటుందంటే ఇంకా మంచిది, నువ్వైతే బాగా చూసుకుంటావు, నేను నా ఫ్రెండ్ని తీసుకుని సరదాగా పార్టీకి వెళ్తానని చెప్పేసి అక్కడ నుంచి తన ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మన కథలో హీరో మాత్రం నేను తప్పు చేశానేమో అని చెప్పేసి బాధపడుకుంటూ ఆ అమ్మాయి వైపు కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నేను మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను. ఈ హెలెన్ వాళ్ళ కూతురు జాక్ అనే పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉండటం కరెక్టా లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గర ఉండటం కరెక్టా? అసలు హీరో మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో ఆ సినిమా పేర్లు కూడా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.